హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుప్రభు అన్ని విషయాల్లో మనకి మాదిరిగా ఉన్నాడండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా జీవించాడో మనం చూసి నేర్చుకుంటామని తన అడుగు జాడలు మన కొరకు వదిలిపెట్టి వెళ్ళాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజున యేసు ప్రభువును నమ్మిన వారికి, క్రైస్తవులమని చెప్పుకునే వారికి అత్యవసరమైనది ఏంటంటే, మరి ముఖ్యంగా మాలాంటి బోధకులకు అత్యవసరమైనది ఏంటంటే దేవునితో సహవాసము చేయటం, మోకాళ్ళుని ప్రార్థన చేయటం. ప్రార్థనా జీవితానికి 3 ముఖ్యమైన శత్రువులు ఉన్నారండి. ప్రార్థన చేసుకుంటాం అనుకుంటున్నామండి, కుదరటం లేదు అంటుంటారు. చూసారా, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అండి నిద్ర వస్తుంది అంటారు కొంతమంది. ఒట్టప్పుడు రాదంట. కళ్ళు మూసుకొని తలకాయ కింద పెట్టి చక్కగా ఇలా పెట్టుకొని కూర్చుంటే భలే వస్తుంది నిద్ర. కళ్ళు మూసుకొని తల కిందకి పెట్టుకొని. మీకైతే ముసుగు కూడా ఉంది ఇంకా కదమ్మా, నిద్ర మొత్తం. అందుకని నిద్ర వస్తే మీరు మోకరించే అక్కర్లేదు, కళ్ళు మూసుకొని అక్కర్లేదు. కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేయొచ్చు, కూర్చొని కూడా ప్రార్థన చేయొచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. వాటిని జయించాలి మీరు. రెండోది, చెదిరిపోయే తలంపులు. ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా బెంగళూరులో నాకు మంచి ఉద్యోగం దయచేయను, ఆయన హాస్పిటల్లో దొరికితే బాగుంటుంది. హాస్పిటల్లోకి వెళ్తే చాలామంది ఉంటారు కదా అక్కడ. పర్వాలేదు, అయినా కూడా పర్వాలేదులే, అక్కడ వాళ్ళు ఉంటారేమో, ఇస్తారో లేదో మరి, వాళ్ళు ఎవరేమో. ప్రార్థనను మొదలుపెట్టి మాట్లాడుకుంటూ కూర్చుంటారు, ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఏంటంటే, ప్రభా ఈ క్రిస్మస్కి ఒక ఎర్ర చీర దయచేవా, ఆ బొమ్మ కట్టుంది భలేగా ఉంది, అదైతే భలేగా ఉంటుంది. ఏంటంటే, ఒక బైక్ దయచే, ఆ పక్కడు కొనుక్కున్నాడు చూడు, ఆ హీరో హోండా, అదైతే బాగుంటుంది, అవును అదే అడుగుదాం. చెదిరిపోయే తలంపులు. ప్రార్థనని ఆలోచనలుగా సాతాను పక్కదారి పట్టించేస్తారు. చాలాసేపు ఆలోచించుకొని ప్రభా అని ముగిస్తారు. అందుకే ప్రార్థన జవాబులు రావు. అందుకే చెదిరిపోయిన తలంపులను ఎదిరించాలంటే మీరు చేసే ప్రార్థన మీ చెవులకి వినబడాలి. అంటే బిగ్గరగా ప్రార్థన చేయాలి. ఊరంతా అదిరిపోయేటట్టు, ఇల్లుకో ఎగిరిపోయేటట్టు అక్కర్లా. కనీసం మీ ప్రార్థన మీ చెవులకి వినపడితే, మీ చెదిరిపోయే తలంపులు అయితే ఎర్రచీర కూడా ఎర్రచీర అంటారండి అని వెంటనే మీరే ఆపేసుకుంటారు, ఎవరు చెప్పక్కర్లా. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు వినబడేటట్టుగా కొంచెం బిగ్గరగా నోరు తెరిచి ప్రార్థన చేయటం నేర్చుకుంటే చెదిరిపోయే తలంపులు ఎదిరించవచ్చు. మూడవది, ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడే సైతాన్ గాడికి అస్సలు ఇష్టం ఉండదండి. మీరు పాటలు పాడితే వాడు కూడా చప్పట కొడతాడు, ప్రసంగం చేస్తుంటే రిఫరెన్స్లు కూడా అందిస్తాడు కావాలంటే. కానీ ప్రార్థన చేసే క్రైస్తవుని చూస్తే సైతాన్ని గసగసగసగా ఆడిపోతాడట. ప్రార్థన చేసేవాడిని నేను జయించలేని సాతానికి తెలుసు కాబట్టి అసలు దేవుని బిడ్డలు ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేయడానికి చూస్తాడు. మా నాన్నగారు ఒక డెప్యూటీ ఇంజనీర్గా పనిచేసేవారు. చాలా సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు జీవించాడు. అద్భుతంగా దేవుడు ఆయన్ని మార్చాడు. ఆయన రక్షించబడిన తర్వాత మేము 8 మంది పిల్లలం. రోజు పొద్దున సాయంత్రం కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. 8 మందిని కూర్చోబెట్టాలంటే అంత సులభమా? పిల్లల్ని వరుసను 1 ఇయర్ నాకు 18 ఏళ్ళు, ఆ తర్వాత లాస్ట్ వాడికి 8 ఏళ్ళు. అందరూ కూర్చోవాలి. 8 మంది పిల్లలున్న తల్లికి ఎన్ని పనులు ఉంటాయంటారు? మా అమ్మగారు కూడా కూర్చోవాలి అక్కడ. ప్రేయర్ కూర్చున్నప్పుడు కరెక్ట్గా పాలండో అనే రోడ్డు దగ్గర మా అమ్మ లేచేది, ఈ పూట పాలు లేకపోయినా పర్లేదు, కాఫీ లేకపోయినా పర్లేదు, కూర్చో అనేవాడు. ఏంటండి, సరిగ్గా ప్రార్థన అని మొదలు పెట్టగానే వంటగదిలో చప్పుడు ఏదేదో పిల్లు వచ్చినట్టు, ఏదో ఒక డిస్టర్బెన్స్. ఎవరో వస్తారు, ఎవరో మాట్లాడతారు, ఎవరో గంట కొడతారు, ఎవరో తలుపు కొడతారు, అలాగే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. ప్రార్థన చేసుకుని ఇవ్వట్లేదు నన్ను అని చాలామంది చెప్తూ ఉంటారు. అందుకనే ప్రార్థన చేసుకోవాలనేవారు మీరు ఒక ఏకాంత స్థలాన్ని, అనుకూలమైన సమయాన్ని ఏర్పరచుకొని రోజు అదే సమయానికి అదే స్థలంలో ప్రార్థన చేస్తే మీరు అలాంటి అవాంతరాలను ఎదుర్కోగలుగుతారు. మీకు పెద్ద ఇల్లు లేకపోతే చిన్నింట్లో ఒక మూలకి వెళ్ళండి. ఒకవేళ ఇల్లు లేకపోతే ఒక పొలంలోకి వెళ్ళండి. ఒకవేళ మీరు పల్లెటూరులో ఉంటే, లేకపోతే ఒక సముద్రపొట్టు ఉంటే సముద్రపొట్టుకి వెళ్ళండి. లేకపోతే ఎక్కడో మిద్దె మీదకి వెళ్ళి కూర్చోండి ఒంటరిగా. ఎక్కడో చోట కూర్చొని ఎక్కడికి వెళ్ళినా ఎంటాడుతున్నారండి, కుదరట్లేదన్నారు ఒకళ్ళు. అయితే పొద్దునుంచి సాయంత్రం దాకా నన్ను వదిలిపెడతవే లేదండి, అటు పొద్దున్నే సాయంత్రం దాకా వదిలిపెడతలేదు, అంతే కదా అన్నారు. అంతే. అప్పుడు అందరు పడుకున్నాక ప్రార్థన చేసుకో. లేదా అందరూ లేవకముందే నిద్ర లేచి తెల్లారుజామునే ప్రార్థన చేసుకో, ఇంకా మంచి ప్రార్థన వస్తుంది. ప్రార్థన చేసుకోవడానికి సాతాను ఆటంకాలు పెడతాడు, వాటిని ఎదిరించండి. ఎందుకంటే యేసు ప్రభు తెల్లవారుజామున ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. గెత్సేమను తోటకు వెళ్ళి ఒంటరిగా
ప్రార్థన చేశాడు. ఇంకా సంతృష్టి చెందక ఆయన ఒక కొండ మీదకి ఎక్కి, రూపాంతర కొండ మీద పేతురు, యోహాను, యాకోబులను మాత్రం వెంట పెట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. క్రైస్తవ లోకానికి దేవుడు హెచ్చరించమన్న మాట, గుంపులు గుంపులు యేసు ప్రభువు నామంలో ప్రార్థనలు చేసే పాస్టర్ గారుల దగ్గరికి, మీటింగులకి వస్తున్నారు. అందులో చాలామంది రోగాలు పోగొట్టుకోవాలి, సమస్యలు పోగొట్టుకోవాలి, అప్పులు తీరాలి, గర్భఫలాలు దొరకాలి, ఏదో మేలు కలగాలి, అభివృద్ధి కలగాలి, ఆశీర్వాదం రావాలి అని ఆశతో వచ్చేవాళ్ళే. ప్రభువును స్తుతించి ఆయన చేసిన మేలులు తలంచుకొని వచ్చేవారు బహు తక్కువ మంది. ఒకసారి ఆకాశం నుంచి 2 దూతలు వచ్చారంట, 2 గంపలు పట్టుకొని ఇలా మీటింగ్ జరుగుతుంటే. ఒక దూత ఏమో మీ ప్రార్థన భారాలు, మీ సమస్యలు ఏంటో వెయ్యండి, ఈ కాగితం మీద రాసేది ఒక డబ్బాలో ఒక బుట్ట పట్టుకొని తిరుగుతుంది. ఇంకో దూత ఏమో దేవుడు చేసిన మేళ్ళు ఉంటే రాయండి అని ఇంకో బుట్ట పట్టుకొని తిరుగుతుంది. కాసేపట్లో బుట్టలు పట్టుకొని తిరిగిన దూతలు స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి భారాల బొట్టేమో, సమస్యల బొట్టేమో నిండి పొంగి పొరులుతుంది. ఆ యొక్క స్తుతి, దేవుడు చేసిన మేలులు చెప్పమన్న వాళ్ళకేమో కింద 1, 2 కాగితాలు పడున్నాయంట. అంటే దేవుడు మిగిలిన వాళ్ళకి మేలు చేయలేదా? మీరు ఒకసారి ఆలోచించేది ఏంటి, మీ దేవుడు మీకు మేలు చేశాడా? జ్ఞాపకం ఉన్నాయా? ఏదో ఒకటా? నా ప్రాణమా, రోజు చెప్తాను, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని జ్ఞాపకం ఉంచుకొనకము, దేనిని మరువక్కము. అంటే నీకు రోజు రోజుకి దేవుడు చేసిన మేలులు ఎన్నవుతున్నాయి? ఎక్కువైపోతున్నాయి కదా. మనకు నిన్న చేసిన మేలే గుర్తుండదా? ఇశ్రాయేలీలకు ఎన్ని మేలులు చేశాడో దేవుడు ఐగుప్తు దేశంలోంచి బయటికి రావడానికి. కానీ వాళ్ళు ఇశ్రాయేలీలు ఆయన మేలులు మరచిరి. కష్టం వచ్చినప్పుడల్లా సణుగుడు, గొనుగుడు, ఏడుపులు తప్ప దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోలేదు. ఈ రోజున కూడా చాలామంది 10 మంది శుద్ధులయ్యారు కదా, 9 ఏరి ఒక్కడే తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. స్తుతులు చెల్లిస్తారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ రోజున అనేకులు అటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు. ప్రార్థన. నా యేసయ్యా, నా హృదయంలోనికి రా, నా జీవితంలో ఉన్న ఈ సమస్యల నుంచి నాకు విడుదల దయచేయమని చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించము నాయన. ఏ బాధలతో, ఏ సమస్యలతో, ఏ అవసరతలతో నీ బిడ్డలు ఈ స్థలానికి వచ్చి ఉన్నారో నీవు బాగా ఎరిగిన దేవుడవు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తుడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. నీ రాకడ వరకు నిలిచి ఉండడానికి, నిన్ను ముఖాముఖిగా మేము నిన్ను చూచు వరకు మా హృదయ శుద్ధిని కాపాడుకోవడానికి, మా విశ్వాసమును కాపాడుకున్నటకు, భయముతో వణుకుతో మా రక్షణ కొనసాగించుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడునో సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి
అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చి వారైనా, ఏ రినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో, ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా.